नमस्कार, मी सौ मयुरी नरावार. अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. 12वीच्या परीक्षांसाठी सर्व काही तयार, अधिकाऱ्यांनी सर्व व्यवस्था पूर्ण. प्रजासेवा भवनमध्ये नित्यान्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. आणखी 2 हमींच्या अंमलबजावणीवर आनंद. आदिलाबादमध्ये प्रमुख नेत्यांच्या फ्लेक्सीचा दूध अभिषेक, कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन येथे उत्सव. मंत्री केटीआर यांचा निषेध, अंबरपेठ्यात ताफ्याला रोखताना काँग्रेस नेते. आणखी 2 हमीसाठी टी सरकारचा पुढाकार, मुख्यमंत्र्यांनी सचिवालयात योजना उपलब्ध करून दिल्या. दीपदास मुंशी यांनी NVSS प्रभाकर यांना कायदेशीर नोटीस. तेलंगणा काँग्रेसचे प्रभारी निर्धार आरोपांबाबत गंभीर. एपीचे मुख्यमंत्री जगन, मंत्री रोजा यांच्यावर बंडला गणेश यांची टोपणी टिप्पणी. रोजा डायमंड राणी, तिला जागा मिळेल की नाही अशी शंका म्हणणारे बंडला गणेश. छत्तीसगडमध्ये प्रचंड एन्काउंटर, पोलिसांनी केलेल्या गोळीबारात 4 जण ठार. आजच्या सविस्तर बातम्या. या महिन्याच्या 28 तारखेपासून होणाऱ्या 12वीच्या वार्षिक परीक्षांसाठी सर्व काही तयार आहे. यासाठी संबंधित विभागाच्या अधिकाऱ्यांनी तयारी पूर्ण केली आहे. विद्यार्थ्यांना कोणतीही अडचण येऊ नये म्हणून परीक्षा केंद्रावर सर्व सुविधा उपलब्ध करून देण्यात आल्या आहेत. तर विशेषतः पिण्याचे पाणी, पंखे, फर्निचर आणि वैद्यकीय सेवा उपलब्ध व्हाव्यात यासाठी उपाययोजना केल्या जात आहे. व DIO रवींदर कुमार म्हणाले की परीक्षा आयोजित करण्यासाठी जिल्हाभरात 30 केंद्रे स्थापन करण्यात आली असून 21,527 विद्यार्थी ही परीक्षा देणार आहे. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల మార్చి 19 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 30 కేంద్రాలని ఏర్పాటు చేశారు. ఇందులో 2 సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలు, 5 ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు, 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 1 మోడల్ స్కూల్, 9 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 21,527 మంది విద్యార్థులకు గాను ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 10,640 మంది, వొకేషనల్ విద్యార్థులు 1,026 మంది ఉండగా ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 8,824 మంది, వొకేషనల్ విద్యార్థులు 1,037 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు సజావుగా సాగే విధంగా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం 30 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 30 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 3 కస్టోడియన్లు, 2 సిట్టింగ్ స్క్వాడ్స్, 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేశారు. వీరితో పాటు DEC కమిటీని నియమించడంతో పాటు హైపర్ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ కన్వీనర్గా SCRJD, DEO, సీనియర్ ప్రిన్సిపాల్, సీనియర్ జూనియర్ లెక్చరర్లు సభ్యులుగా వ్యవహరించనున్నారు. పరీక్షల సమయంలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు తలెత్తితే ఈ కమిటీ పర్యవేక్షణ చేపట్టనుంది. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఈ నెల 28 తేదీ నుండి మార్చ్ 10 వరకు నిర్వహించడం జరుగుతున్నది. అన్ని కాలేజీలలో, అన్ని సెంటర్లలో ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లోను కాకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్ గురించి హై పవర్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ హై పవర్ కమిటీలో జిల్లా కలెక్టర్ గారు కన్వీనర్గా, SP గారు మెంబరు, RJD మేడం మెంబరు అండ్ నేను కూడా మెంబరు, ఒక సీనియర్ ప్రిన్సిపాల్ మంది హై పవర్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు డిస్ట్రిక్ట్ ఎగ్జామ్స్ కమిటీ ఏర్పాటు చేసుకుంటాం. దీంట్లో ఒక సీనియర్ మోస్ట్ ప్రిన్సిపాల్ ఉంటాడు, సీనియర్ మోస్ట్ లెక్చర్ ఉంటారు, మరియు నేను కూడా కన్వీనర్గా ఉండి ఈ డిస్ట్రిక్ట్ ఎగ్జామ్ కమిటీ ఏర్పాటు చేసుకుంటాం. ఈ పరీక్షలు సమర్థంగా నిర్వహించడానికి అన్ని రంగాలలో, అన్ని సెంటర్లలో అన్ని సదుపాయాలు ఏర్పరచడానికి మేము ప్రత్యక్షంగా కూడా పరీక్షించి బస్సులు ఏర్పాటు చేసుకున్నాం. ఇంటర్ వార్షిక పరీక్షల సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను సైతం మూసివేనున్నారు. అలాగే సీసీ కెమెరాల సమక్షంలో ప్రశ్నపత్రాల్ని ఓపెన్ చేయనున్నారు. ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత సీసీ కెమెరాల నిఘాలోనే
వాటికి సీల్ వేస్తారు. ప్రశ్నపత్రాల్ని పోలీస్ స్టేషన్ నుంచి స్క్వాడ్ ద్వారా పరీక్షా కేంద్రాలకు తరలిస్తారు. అటు ఎగ్జామ్ సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా ఇదివరకే 1-2 సార్లు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగానే సంబంధిత శాఖాధికారులు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని అన్ని వసతులు సమకూర్చారు. మరోవైపు హాల్ టికెట్లను ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని డిఐఈఓ సూచిస్తున్నారు. మొత్తానికి ప్రశాంత వాతావరణంలో ఈ పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులైతే ఏర్పాట్లు చేశారు. ఇతర వివరాలకు 9848781808 లేదా 08732297115 నెంబర్ను సంప్రదించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. క్వశ్చన్ పేపర్స్ పోలీస్ స్టేషన్ 8:30కి తీసుకొచ్చుకుంటారు సార్. క్వశ్చన్ పేపర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేటప్పుడు ఆ యొక్క సిఎస్డిఓతో పాటు ఎస్కార్డ్ కూడా ఉంటుంది. ఆ ఎస్కార్డ్తో పాటు తప్పకుండా రావాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్ నుండి సెంటర్కి క్వశ్చన్ పేపర్ తీసుకుని వచ్చేటప్పుడు ఆ యొక్క పేపర్తో పాటు ఎస్కార్డ్ కూడా ఉంటుంది. ఆ ఎస్కార్డ్తో పాటు సెంటర్కి రావాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత పేపర్ ప్యాక్ చేస్తే పోస్టర్ పంపేటప్పుడు కూడా ఆ ఆన్సర్ బండ్లతో పాటు ఎస్కార్డ్ కూడా ఆ పోస్టర్ వరకు కూడా ఎస్కార్డ్ ఏర్పాటు చేసుకున్నాం సార్. ఆ విధంగా వారికి అందుబాటులో వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం సార్. అటు ఇంటర్ వార్షిక పరీక్షలు సజావుగా సాగేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని, మాస్ కాపీయింగ్కు తావు లేకుండా సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు సాగనున్నాయని డిఐఈఓ రవీందర్ కుమార్ చెబుతున్నారు. పూర్తి పారదర్శకంగా పరీక్షలు జరిగేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు. అన్ని శాఖల అధికారుల సహాయ సహకారాలతో అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నామని పేర్కొంటున్నారు. విద్యార్థులకు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఏకాగ్రతతో ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. ఏమైనా సందేహాలుంటే కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన నెంబర్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని ఆయన విద్యార్థులకు సూచించారు. 80% 8:30కి పిల్లవాడు అదిల సెంటర్లో ఉండే విధంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయమని చెప్పినాం సార్. ఎగ్జామ్ అయిన తర్వాత పోయేటప్పటికి కూడా 12 తర్వాత ఎగ్జామ్ అయిపోతుంది. 12:31 తర్వాత కూడా ఇంటికి వెళ్ళడానికి కూడా ఆ యొక్క బస్సు సౌకర్యం ఏర్పాటు చేయమని వారికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సార్. కలెక్టర్ గారు వీరందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సార్. డిఎంఎస్ ఓకే ఇచ్చారు, ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చారు, పోస్టల్ వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, అండ్ డిఎంఎస్ వారికి కూడా ఈ యొక్క ప్రొవైడ్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సార్. ఎట్టి పరిస్థితులలో ఎవరికి కూడా సెల్ ఫోన్ నాట్ అలౌడ్. ఈవెన్ చీఫ్ సూపరింటెండెంట్ కానీ, ఇన్వేటర్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫీసర్ కానీ ఎవరికి కూడా సెల్ ఫోన్ తీసుకోవడానికి అవకాశం లేదు. జస్ట్ చీఫ్ సూపరింటెండెంట్ మాత్రమే 9:30 to 10 వరకు మధ్యన ఏమన్నా ఎట్టిగా అంటే మన రెక్టిఫై చేయడం తప్పు కరెక్షన్ ఉన్నట్లయితే దాని గురించి మాత్రమే ఒక హాఫ్ అన్ అవర్ ఆయన వచ్చి ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. ఎర్రేట్ అంటారు దాన్ని. ఆ ఎర్రేట్ ఏమైనా ఉన్నట్లయితే ఆ చీఫ్స్ మాత్రం ఒకసారి చూసుకొని మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడం అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఎవరికి కూడా సెల్ ఫోన్ అనేది పరీక్ష కేంద్రంలో అనుమతి అనేది లేదు. ప్రతి సెంటర్లలో సీసీ కెమెరా అనేది కంపల్సరీ పెట్టినాము. తప్పకుండా సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నాము. సీసీ కెమెరా కిందనే క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయాలి, క్వశ్చన్ పేపర్ డిస్పర్మెంట్ చేయాలి, అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాకింగ్ చేసుకుంటూ సీసీ కెమెరా లోపలనే తప్పకుండా నిక్షిప్తంగా దాన్ని నమోదుపరచవలసి వస్తుంది. సీసీ కెమెరాతో పాటు ఫర్నిచర్ అవైలబుల్ చేసుకున్నాం. కింద కూర్చొని ఎగ్జామ్ రాయడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా విద్యార్థి డోర్ లెగ్స్ అన్న బెంచ్ పైన కూర్చొని ఎగ్జామ్ రాయవలసి వస్తుంది. కాబట్టి అన్ని సెంటర్లలో మేము फर्निचर सफिशियंट एर्पाటు చేసుకున్నాం సార్। आदिलाबाद विधानसभा काँग्रेस पक्षाचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी आपल्या अनेक समाजसेवेच्या कार्यक्रमांनी आधीच लोकांची मने जिंकली आहे। केएसआर फाउंडेशनच्या माध्यमातून त्यांनी प्रजासेवा भवनात नित्य अन्नदान चालू केले आणि हे अन्नदान अव्याहतपणे सुरू आहे। शेकडो लोक आपली भूक भागवत आहे आणि कंदी श्रीनिवास रेड्डी हे आपले औदार्य दाखवत आहे, त्यामुळे लोक त्यांना आशीर्वाद देत आहे। జెండనుపై సమరం నడుపుతవో ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు।
పొలికి పొలికి కై పిడికిలి ఎత్తినవు పేదల బతుకులు మార్చుటకై పయనం కట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న గుండె గుండెను తట్టినావు కంది సీనన్న కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు प्रभारी DRO जिल्हा अल्पसंख्याक कल्याण अधिकारी रमेश राठोड म्हणाले की सर्वांनी सायबर गुन्ह्यांपासून सावध राहून आर्थिक प्रगती साधण्यासाठी बँक सेवाचा लाभ घ्यावा। आर्थिक साक्षरता सप्ताहाचा भाग म्हणून रिझर्व्ह बँक ऑफ इंडियाच्या संयुक्त विद्यमानाने 2 किलोमीटर धावा घेण्यात आल्या। तर आदिलाबाद जिल्हा मुख्यालयातील इंदिरा प्रियदर्शनीच्या मैदानावर पार पाडलेल्या या कार्यक्रमाला रमेश राठोड प्रमुख पाहुणे म्हणून उपस्थित होते। सीबीआयच्या वतीने विद्यार्थी आणि उत्साही व्यक्तींना प्रथम टी शर्ट आणि कॅप देण्यात आल्या। नंतर लीड बॅग मॅनेजर भास्कर प्रसाद यांनी इतर अधिकाऱ्यांनी व 2 किलोमीटर रनला सुरुवात केली। या रन मध्ये विद्यार्थी बँक कर्मचारी आणि ग्राहकांनी उत्साहाने सहभाग घेतला। तर NTR चौकात जाऊन ते स्टेडियमवर परतले आणि आर्थिक साक्षरता सप्ताहाचा एक भाग म्हणून जनजागृती कार्यक्रम घेण्यात येत असल्याची माहिती समोर आली आहे। మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ వీక్ కండక్ట్ చేస్తుంది। ఇది ప్రతి సంవత్సరం మనకి ఫిబ్రవరి నెలలో కండక్ట్ చేస్తారు। ఫస్ట్ రోజు ఆ వీక్లో మొదటి రోజు కలెక్టర్ గారి చేత ఆవిష్కరింపబడతాయి పోస్టర్స్। మరి ఈరోజు మన ఆర్బీఐ ఆధ్వర్యంలో మరి ఫైనాన్షియల్ లిటరసీ వీక్గా మనం ఈ ఫిబ్రవరిలో ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నాం। ఇందాక ఎల్డీఎం గారు చెప్పినట్టు మరి మన ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు మనం ఈ ప్రియదర్శి స్టేడియంలో మనం 2K రన్ అనేది ప్రారంభించడం జరుగుతుంది। దీంట్లో పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఇంతకుముందు చెప్పినట్టు మన ఎల్డీఎం గారు చెప్పినట్టు ఏదైతే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మనం పెరుగుతూ ఉందో అట్లనే ఫైనాన్షియల్ కూడా పరంగా ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే కూడా చాలా ఫ్రాడ్ అనేది జరుగుతూ ఉంటుంది। కాబట్టి దాంట్లో భాగంగానే అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మన జిల్లాలో చేయడం జరుగుతుంది। आदिवासी पुरोहित प्रधान समाजाचे नेते हिरासुका जयंती उत्सव समितीचे जिल्हाध्यक्ष सरचिटणीस दुर्वा नागेश पुसम आनंदराव म्हणाले की आदिवासी पुरोहित प्रधान समाजाला राजकीय मान्यता मिळवून विविध नामनिर्देशित पदांवर संधी मिळायची असेल तर सर्वांनी एकजूट दाखवली पाहिजे। पक्षांमध्ये एकता। मंगळवारी जिल्हा मुख्यालयातील आदिवासी पुरोहित समाज संघाच्या इमारतीच्या प्रांगणात आयोजित सभेत ते बोलत होते। ते म्हणाले की सोमवारी आदिलाबाद जिल्ह्यातील इंद्रवेली मंडळ केंद्रात गोंडी धर्मगुरू हिरासुका जयंती सोहळा संयुक्त आदिलाबाद जिल्ह्यात यशस्वी झाला। समाजाला भेडसावणाऱ्या समस्या शासनाच्या निदर्शनास आणून त्या सोडवण्यासाठी गरज असल्याचे ते म्हणाले। या बैठकीत प्रधान समाज कर्मचारी संघटनेचे जिल्हाध्यक्ष मडावी शंकर, नेते कुरसेंगे यादवराव, गेडाम माधव आदी सहभागी झाले होते। आदिवासी प्रधान समाज ऐक्यता वर्धिल्लाली वर्धिल्लाली प्रधान समाज ऐक्यता सुक्का आदिवासी प्रधान समाज ऐक्यता वर्धिल्लाली। నిన్న ఇంద్రవెల్లిలో జరిగినటువంటి హిరాసుక జయంతి విజయవంతం చేయడానికి మా యొక్క నిర్వహణ కమిటీతో పాటు మాతృశక్తి, పితృశక్తి, పటేల్ వ్యవస్థ, మహాజన్ వ్యవస్థ, దేవరి వ్యవస్థ అందరూ కూడా సహకరించారు। కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వ్యక్తిగత కక్షలు ఏమున్నప్పటికీ కూడా మన జాతి కొరకు, ఎందుకంటే ఏకతాటిగా ఉండవలసిన అవసరం ఉన్నది। రాజకీయాలకు అతీతంగా మనం, ఎందుకంటే రాజ్యాధికారం పొందాలంటే ఖచ్చితంగా మనం ఏకం కావాల్సిందే। కాబట్టి ఆ ఏకతను నిన్న అందరూ కలిసి చూపించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం। కాబట్టి ఖచ్చితంగా ఇక ముందైనా ఏది ఏమైనప్పుడు కూడా
మన జయంతులు కావచ్చు లేదా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు పట్టినటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు వచ్చినటువంటి పండుగలకు కావచ్చు కలిసిమెలిసి చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే మన సమాజం అంటే అమ్మ తీరు కాబట్టి అమ్మను కాపాడాల్సిన అవసరం మన అందరిపై ఉన్నది. కాబట్టి మిత్రులందరికీ ఒకటే కోరేది మనం అందరం కలిసిమెలిసి ఉందాం. ఏదైతే సమాజం కోసం అన్ని విధాల అభివృద్ధి దిశగా మనం అందరం కలిసిమెలిసి ఉంటేనే बागुंటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. आदिलाबाद जिल्हा केंद्रातील शासकीय कला आणि वाणिज्य पदवी महाविद्यालयात आयोजित युवा संसद कार्यक्रम विशेष प्रभावी ठरला. महाविद्यालयीन विद्यार्थ्यांनी स्वतः राष्ट्रपती, उपराष्ट्रपती, पंतप्रधान, लोकसभेचे अध्यक्ष, केंद्रीय मंत्री आणि विरोधी पक्षाच्या सदस्यांची तोतयागिरी केली आणि विधानसभेत विविध विषयांवर चर्चाही केली. सत्ताधारी आणि विरोधी पक्षाचे सदस्य सार्वजनिक प्रश्नांवरून एकमेकांवर टीका करत होते, तर विद्यार्थी स्तरांवर विधानसभेची संपूर्ण माहिती देण्यासाठी युवा संसद कार्यक्रम घेण्यात आल्याचे प्रशासकांनी सांगितले. संपूर्ण संसद अधिवेशन मंत्रमुग्ध करून टाकेल अशा उत्सवाचा वातावरणाचा हा कार्यक्रम पार पडला. मेधावी वर्ग fools. Very nice initiative. Youth is Mr. Sohail Baig and opposition Gajari Kalyani representing the what? Recently in Karnataka already conducted. Yes, college best ambassador into what? The youth. Yes, VEEP. Electoral participation. Waiting for the leaders. That's all your leaders. I congratulate all of you who are the minister in very crucial post. Yes, they know about all the departments. Speaker comment. Speak happily. Within no time. I am honored and privileged, honorable members, for joining the session today. I hope Secretary General is instructed in ceremony. The duty upon which I am about Mr. Aryan, please. को अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं and a dynamic nation. Along with making it a globally strategic and powerful nation, we apply policy. This made India part of world's most powerful economies. From opposition member Latika. అంటున్నారు అది మాలాంటి మామూలు ప్రజ వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నంలో కాల్మటి ఇస్తూ ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులు లతిక గారు మా ప్రభుత్వాన్ని విమర్శించాలని అయితే కనుక అది ఈరోజు మా ప్రభుత్వ హయాంలో 3 ఇంతలు పెరిగింది అధ్యక్ష. దేశంలో పేదరికం అనేది తగ్గుతూ వస్తుంది. Yes, we will see about that. Let him to complete first. ప్రభుత్వానికి తలసరి ఆదాయం పెరుగుతూనే ఉంది అధ్యక్ష. ఇలాంటి అభివృద్ధి అనేది అవినీతిగానే కనిపిస్తుంది అధ్యక్ష. ప్రజలంతా నా కుటుంబం అని మన అధికార పార్టీ సభ్యులు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు అధ్యక్ష. GOMS 60 नुसार AITUC जिल्हा सरचिटणीस सिर्रा देवेंदर यांनी कॉन्ट्रॅक्ट दराने घेतलेल्या करारानुसार कामगारांना मजुरी न दिल्यास पुढील महिन्यात 6 मार्च पर्यंत EPF ESI संपावर जाण्याचा इशारा दिला आहे. तेलंगणा मेडिकल कॉन्ट्रॅक्ट अँड एम्प्लॉईज युनियनचे जिल्हाध्यक्ष डोंगरे चंदू व कार्याध्यक्ष MD मुजीब यांनी जिल्हा केंद्रातील रिम्स हॉस्पिटलच्या आपत्कालीन विभागात 6व्या दिवशीचे आंदोलन करून जिल्हा कार्यकारिणीच्या बैठकीच्या निर्णयानुसार जोरदार घोषणाबाजी केली. RIMS आणि सुपर स्पेशालिटी हॉस्पिटलमध्ये कार्यरत स्वच्छता, सुरक्षा रक्षक आणि रुग्णसेवा कर्मचाऱ्यांना GOMS 60 नुसार केवळ 11,000 मानधन दिले जात आहे, तर त्यांना 12,000 दिले जावे असा आरोप सिर्रा देवेंदर यांनी केला. వేతనాలు ఇచ్చేంత వరకు కట్టేంత వరకు కార్మికుల వేతనాలతో పనిచేస్తున్న కార్మికులను దోచుకోవడమా? జిందాబాద్ 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 జిందాబాద్. జీవో ప్రకారం వేతనాలు ఇచ్చేంత వరకు కట్టేంత వరకు కార్మికుల వేతనాలతో పనిచేస్తున్న కార్మికులను దోచుకోవడమా? జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. జీవో ప్రకారం వేతనాలు ఇచ్చేంత వరకు. ఈరోజు AITUC తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్
జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ప్రతిరోజు గంట సేపు ధర్నా నిర్వహించాలని నిర్ణయం మేరకు ఈరోజు 6వ రోజు గంట సేపు నిరసన ధర్నా కరోనా ఓపీ ముంగట కొనసాగించడం జరుగుతూ ఉన్నది. దీని ముఖ్య ఉద్దేశం జీఓఎంఏ సర్వే ప్రకారం 15,600 రూపాయల వేతనం ఇవ్వాల్సిన కాంట్రాక్టర్ ఏదో పుణ్యంకి ఇస్తున్నట్టు 11,000 రూపాయలు అకౌంట్లో వేసి 800, 900 రూపాయలు, 1000 రూపాయలు, 1,200 లోపు పిఎఫ్ కట్టి ఏదో 61 రూపాయలు కడుతున్నామన్నట్టు వేరేలకు డౌట్ రాకుండా 61 రూపాయలు ఈఎస్ఐ కట్టేసి పిఎఫ్లో దాదాపుగా 1,800 నుంచి 2,000 దోచుకోవడం జరుగుతుంది. వేతనంలో 1,100 దాకా దోచుకోవడం జరుగుతుంది. ఈఎస్ఐలో 423 రూపాయల దాకా దోచుకోవడం జరుగుతుంది. వెంటనే జీవో 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలి. పిఎఫ్ ఈఎస్ఐ 3,023 రూపాయలు పిఎఫ్ కట్టాలి, 484 రూపాయలు ఈఎస్ఐ కట్టాలి. అవసరమైతే ఈ 2-3 రోజులలో కూడా లేబర్ ఆఫీసర్ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అవసరమైతే కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసు కూడా బనాయించడానికి ఏఐటీసీ सिद्धंगा ఉన్నది. स्थानिक एमपीटीसी मिनका नागेश रेड्डी यांच्यासह काँग्रेस पक्षाच्या मंडळ नेत्यांनी बेला मंडळातील अवलपूर आणि टाकली गावात रोजगार हमी अंतर्गत 11 लाखाच्या निधीतून सीसी रस्त्याच्या कामांचे भूमिपूजन केले. नागेश रेड्डी म्हणाले की राष्ट्रीय ग्रामीण रोजगार हमी योजनेतून मंडळात सुमारे 2 कोटी रुपयांचा निधी मंजूर झाला आहे. जिल्हा प्रभारी मंत्री सीताक्का आणि आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी केलेल्या मेहनतीबद्दल विशेष आभारही मानले. गावांचा अधिक विकास करण्यासाठी काँग्रेस पक्ष आगामी काळात अनेक लोककल्याणकारी कार्यक्रम घेणार असल्याचे सांगत आहे. तर कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली मंडळाला अधिक निधी मंजूर करून त्याचा विकास केला जाईल असेही ते म्हणाले. या कार्यक्रमात काळे काँग्रेस मंडळ अध्यक्ष संजय गुंडावार, किसान सेल अध्यक्ष घनश्याम, पक्षाचे ज्येष्ठ नेते कल्लेम मल्लारेड्डी, सुदाम रेड्डी, बोकरे शंकर, भोयार शंकर इत्यादी, सुरेश रेड्डी, मारुती, प्रभाकर, मोबिन आदी सहभागी झाले होते. 8 లక్షల రూపాయల నిధులతో ఎన్ఆర్జీఎస్ సిసి రోడ్డు ప్రారంభించడం జరిగింది. కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సీతక్క గారు బేలా మండలానికి 2 కోట్ల నిధులతో మండలానికి ప్రతి గ్రామంలో కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదే విధంగా 10 లక్షల రూపాయలతో మనకు ఆరోగ్యశ్రీ ప్రారంభం మొదటి దశలో చేయడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ఈ రోజే రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మన ఇంకా 2 పథకాల మీద అమలు చేస్తున్నారు. సీసీ రోడ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ నిధిలో ఈరోజు అవాల్పూర్ అట్లాగే టాగ్లీ 2 విలేజ్ల సీసీ రోడ్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతున్నది. ఎన్ఆర్జీఎస్ నిధితో మా సీతక్క గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా కంది శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా టాక్లీ గ్రామంలో ఈరోజు సీసీ రోడ్ నిర్మాణం జరుగుతుంది. మా రేవంత్ రెడ్డి గారు ఏ రోజు శపథ విధి తీసుకున్నారో అదే రోజు ఆ రోజు 6 గ్యారెంటీల 2 గ్యారెంటీలు స్కీమ్లో అమల్లో తెచ్చారు. ఒకటి అయితే ఆరోగ్యశ్రీ పథకం, రెండోది ఏమో ఉచిత బస్సు సేవ, మహిళలకు फ्री बस तेलंगाणाला येडाना पोయినా फ्री बस पंपनी ఉన్నది. आदिलाबाद जिल्ह्यातील बाजारात मंडळाच्या राठोड वनिताने या महिन्याच्या 25 ते 27 तारखेदरम्यान रांची येथे झालेल्या राष्ट्रीय स्तरावरील खेलो इंडिया स्पर्धेत कांस्यास्पद जिंकले तर योजना साध्य झाली. राठोड वनिताने तमिळनाडू येथे झालेल्या दक्षिण विभागीय स्पर्धेत रौप्य पदक पटकावले आणि त्या तिची राष्ट्रीय स्पर्धेसाठी निवड झाली. 75 किलोमीटर वजनी गटातील महिला लीग मध्ये भागही घेतला व विशू असोसिएशन ऑफ इंडियनचे सीईओ सोहेल अहमद व एमेच्योर असोसिएशन ऑफ तेलंगणाचे सरचिटणीस अब्दुल उमर आणि प्रशिक्षक अन्नारापू वीरेश यांनी राठोड वनिता यांचे ही योजना साध्य केल्याबद्दल अभिनंदन केले.
काँग्रेस पक्षाच्या निवडणूक जाहीरनाम्यात जाहीर केल्यानुसार आणखी 2 हमीभावांच्या अंमलबजावणीबद्दल काँग्रेस पक्षाच्या कार्यकर्त्यांनी आनंद व्यक्त केला। त्यांच्या सूचनेनुसार AICC नेत्या सोनिया गांधी, राहुल गांधी, प्रियंका गांधी, CM रेवंत रेड्डी, उपमुख्यमंत्री भट्टी विक्रमार्का यांच्या फोटोला आदिलाबाद येथील कांदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन येथे दुधाचा अभिषेक केला व जय काँग्रेस असा नारा देत ते आनंद साजरा केला। तर या पक्षाच्या जिल्हा नेत्यांनी सांगितले की काँग्रेस पक्षाने सत्तेत आल्यानंतर प्रत्येक योजना राबवण्याचे आश्वासन दिले, त्यानुसार सर्वजण आश्वासनाची पूर्तता करत आहे। त्याचाच एक भाग म्हणून गृहज्योती योजनेअंतर्गत 200 युनिट पर्यंत वीज मोफत आणि 500 रुपयांमध्ये गॅस सिलेंडर ही योजना राबवताना सरकारला खूप आनंद होत आहे। तर जैनत ZPTC तुमला अरुंधती व्यंकट रेड्डी, DCCBचे माजी अध्यक्ष मुडपू दामोदर रेड्डी, DCCB संचालक बालुरी गोवर्धन रेड्डी, बाजार समितीचे माजी सभापती दिगंबरराव पाटील, पक्ष काँग्रेसचे शहर अध्यक्ष गुडपेल्ली नागेश व इंटकचे जिल्हा अध्यक्ष मुनगेला नरसिंह, काँग्रेस पक्षाचे ज्येष्ठ नेते आदी या कार्यक्रमात उपस्थित होते। जय कांग्रेस, ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు పొందుపరచడం అనేది జరిగింది। మరి ఎన్నికల సమయంలోనే ఎన్నికల తర్వాత ఇమీడియట్గా ఒక 2 హామీలను గ్యారెంటీలను ఇవ్వడం జరిగింది। మరి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఈ మరో 2 గ్యారెంటీలను కూడా ఈరోజు అమల్లోకి తీసుకొచ్చినందుకు మరి ఇక్కడ పాలాభిషేకం చేయడం అనేది జరిగింది। మరి తెలంగాణలో ఉన్నటువంటి 40 లక్షల కుటుంబాలకు ఈ గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, 33,80,000 కుటుంబాలకు మరి ఈ 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఈ విషయంలో కానీ ఇవన్నీ కూడా చేసుకునే అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు। మరి ఏ విధంగానైతే తెలంగాణలో ఉన్నటువంటి రెవెన్యూ మళ్ళీ తిరిగి ప్రజలకే అప్పచెప్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం తెలంగాణ ప్రభుత్వం అని మనం చెప్పుకోవచ్చు। మరి మనకు వస్తున్నటువంటి ఆమ్దానిలో మనకు వస్తున్నటువంటి రెవెన్యూలో తిరిగి ప్రజలకి అప్పచెప్తున్నటువంటి ఒక గొప్ప ప్రభుత్వం। మరి సర్వేలలో కూడా చెప్పడం జరిగింది, తెలంగాణలో దాదాపు 10% రెవెన్యూ మొత్తం మళ్ళీ పబ్లిక్ తిరిగి ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఈ దేశంలో ఉందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం అని చెప్పడం జరిగింది। నిన్ననే జోగు రామన్న గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతూ ఉన్నది, హామీ అమలు చేయడం లేదని చెప్తా ఉన్నాడు। వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి ఆయన చెప్తా ఉన్నాడు, కొత్త ప్రభుత్వానికి 6 నెలలు సమయం ఇవ్వాలి అని చెప్పి। మరి 6 నెలలు గడవక ముందే అంటే 100 రోజులు గడవక ముందే మరి మితండవాదం పెడతా ఉన్నారు। అందుకని చెప్పి జోగు రామన్న గారిని నేను కోరేది ఏమనంటే ఇది ప్రజల ప్రభుత్వం, ఇది గడిల పాలన కాదు। అందుకని చెప్పి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టేందుకే దీన్ని చట్టబద్ధత తీసుకురావడం జరిగింది। 4 హామీలు కంప్లీట్ చేయడం జరిగింది, ఇంకొక 2 హామీలు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా పనిచేస్తున్నాం। माजी मंत्री KTR यांना हैदराबाद युवक काँग्रेसचे अध्यक्ष रोहित आणि पक्षाच्या कार्यकर्त्यांनी अंबरपेटा येथे घेराव घातला। गेल्या 10 वर्षात तत्कालीन BRS सरकारने ज्या सरकारी नोकऱ्या भरायच्या होत्या आज CM रेवंत रेड्डी यांच्या नेतृत्वाखाली ते भरू शकत आहे, तर त्यामुळे ते वेडे होत आहे आणि पेटून उठले आहे। तर सरकारी नोकऱ्या KTR खबरदार, आम्ही त्याला गावात फिरू देणार नाही अशी KTRच्या विरोधात जोरदार घोषणाबाजी करत ते पुढे निघाले। सरकारने 6 हमी भावांपैकी आणखी 2 हमींची अंमलबजावणी सुरू केली आहे व सचिवालयात CM रेवंत रेड्डी यांनी लोकांना हमीपत्र अक्षरशः उपलब्ध करून दिले। गृहज्योती योजनेअंतर्गत शिधापत्रिकधारकांना दरमहा 200 युनिट मोफत वीज आणि महालक्ष्मी योजनेअंतर्गत 500 रुपयाचा गॅस सिलेंडर लागू करण्यात आला आहे। त्यानंतर
मुख्यमंत्री आणि चेवेला सभेला उपस्थित राहतील। गंगारेड्डी जिल्ह्यातील चेवेला येथील फरा अभियांत्रिकी महाविद्यालयाच्या मैदानावर दुपारी 4 वाजता खुली सभा होणार आहे। उपमुख्यमंत्री भट्टी विक्रमार्का, मंत्री उत्तम कुमार रेड्डी, इतर मंत्री, आमदार आणि इतर या कार्यक्रमाला उपस्थित राहणार आहे। चेवेला सभेला सुमारे 1 लाख लोक उपस्थित राहतील असा अंदाज आहे। टीपीसीसी प्रभारी दीपदास मुंशी यांनी NVSSला भाजप नेत्यांनी कायदेशीर नोटीस पाठवली। काँग्रेस नेत्यांकडून बेंचकार घेतल्याच्या NVSSच्या आरोपाची गंभीर दखल घेत मुंशी यांनी NVSSला नोटीस पाठवली। कोणतीही पुराव्याशिवाय त्यांनी बुडबुडाचे आरोप केल्याचा इन्कार करत NVSSने 2 दिवसात आपले आरोपांचे पुरावे दाखवावेत अशी मागणी दीपदास मुंशी यांनी केली। तर पुरावा न दाखवल्यास 10 कोटी रुपयाचा मानहानीचा दावा दाखल करू असा इशारा त्यांनी दिला। तथापि NVSSने दावा केला आहे की अद्याप प्राप्त झाले नाही आणि नोटीस प्रकरण मीडियात पाहणं हे चुकीचं आहे, तर आपल्याला मिळालेल्या हे नसल्याचंही त्यांनी सांगितले। चित्रपट निर्माता आणि काँग्रेस नेते बंडला गणेश यांनी एमपीचे मुख्यमंत्री जगन आणि मंत्री रोजा यांच्यावर खळबळजनक टिप्पणी केली। ते म्हणाले की रोजा डायमंड राणी आहे आणि तिला जागा मिळेल याची शंका आहे। रेवंत रेड्डी हे अपघाती मुख्यमंत्री नाहीत आणि हे अपघाती मुख्यमंत्री असल्याचे सीएमचे जगने म्हणाले। तर रेवंत रेड्डी एक योद्धा आणि सेनानी आहे। रेवंत रेड्डी सारखे लोक भारतात फार कमी आहे। संघर्ष आणि मेहनत करून ते स्वतःला सिद्ध करून मुख्यमंत्री झाले असे ते म्हणाले। व वडिलांचा मृत्यू झाला तर ते वडिलांच्या वारसा हक्कानेच ते सीएम झाले असे ते म्हणाले। त्यांना अपघाती मुख्यमंत्री म्हणतात व रोजाची ही पातळी नाही आहे की रेवंत रेड्डी यांना म्हणण्याची त्यांची पातळी नाही आहे असे बंडल नागेश यांनी म्हटले। రోజా డైమండ్ రాణి ఆమె గురించి ఏం మాట్లాడతాం, ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌట్। రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది, ఆయన యాక్సిడెంట్ సీఎం। రేవంత్ రెడ్డి గారు ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడని యోధుడు। భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు। ఈయన యోధుడు, ఈయన పోరాడి కష్టపడి తనేందు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు। యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనో వస్తుంది। నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు, నువ్వు వదిలేయి। నువ్వు రేపో మాప మాజీ అవుతావు, ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను। అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి, నువ్వు స్థాయి కాదు, నువ్వు ఐటమ్ రానివి, నువ్వు ఐటమ్లానే ఉండు। छत्तीसगडमध्ये मोठा एन्काउंटर झाला। पोलिसांच्या गोळीबारात 4 जण ठार झाले। विजयपूर जिल्ह्यातील छोटे तुलंगी जंगल परिसरात पोलिसांनी कोम्बिंग करून माओवाद्याचा खात्मा केला। घटनास्थळावरून मोठ्या प्रमाणात शस्त्रसाठा जप्त झालेला आहे।
बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। 12वीच्या परीक्षांसाठी सर्व काही तयार, अधिकाऱ्यांनी सर्व व्यवस्था पूर्ण। प्रजासेवा भवन मध्ये नित्यान्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। आणखी 2 हमींच्या अंमलबजावणीवर आनंद, आदिलाबादमध्ये प्रमुख नेत्यांच्या फ्लेक्सीचा दूध अभिषेक, कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन येथे उत्सव। मंत्री केटीआर यांचा निषेध, अंबरपेठ्यात ताफ्याला रोखताना काँग्रेस नेते। आणखी 2 हमीसाठी टी सरकारचा पुढाकार, मुख्यमंत्र्यांनी सचिवालयात योजना उपलब्ध करून दिल्या। दीपदास मुंशी यांनी NVSS प्रभाकर यांना कायदेशीर नोटीस, तेलंगणा काँग्रेसचे प्रभारी निर्धार आरोपांबाबत गंभीर। एपीचे मुख्यमंत्री जगन, मंत्री रोजा यांच्यावर बंडला गणेश यांची टोपणी टिप्पणी, रोजा डायमंड राणी, तिला जागा मिळेल की नाही अशी शंका म्हणणारे बंडला गणेश। छत्तीसगडमध्ये प्रचंड एन्काउंटर, पोलिसांनी केलेल्या गोळीबारात 4 जण ठार। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया, तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।